10th మాత్రమే చదివి ఐటీఐ కంప్లీట్ చేశారా? మినిమం క్వాలిఫికేషన్తో ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారా? మీరు కనుక ఐటీఐ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ప్రత్యేక వీడియో మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు? ఏ 2,32,000, బి 2,65,000, సి 2,95,000, డి 2,45,000. ఇక ఐటీఐ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన మాజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లాస్ 4 జాబ్స్ లను ఫిల్ చేయనున్నారు. అయితే ఆ జాబ్స్ అన్ని కూడా అప్రెంటిస్షిప్ కింద భర్తీ చేయనున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ ను మరో 1 year ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ కు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. క్యాండిడేట్లు అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 1. ఇందులో ఉన్న వేకెంట్ పోస్టులపై లుక్ వేద్దాం. ఇక్కడ ఉన్న జాబ్స్ ను స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గా 2 కేటగిరీల్లో డివైడ్ చేస్తారు. స్కిల్ కేటగిరీలో ఏసీ రెఫ్రిజిరేటర్ మెకానిక్, చిప్పర్ గ్రైండర్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, పెయింటర్, స్టోర్ కీపర్ పోస్టులున్నాయి. ఇక సెమీ స్కిల్డ్ కింద ఫైర్ ఫైటర్, సేల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి వేకెన్సీలున్నాయి. ఈ అన్ని పోస్టులకు క్యాండిడేట్లు ఖచ్చితంగా ఐటీఐ కంప్లీట్ చేయడంతో పాటు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎగ్జామ్ ను పాస్ అయి ఉండాలి. హిందీ ట్రాన్స్లేటర్ లాంటి పోస్టులకైతే హిందీ లాంగ్వేజ్ తో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. స్టోర్ కీపర్ పోస్ట్ కు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు నెలకు 13,000 నుంచి 83,000 వరకు శాలరీ ఉంటుంది. వీటితో పాటు డైలీ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా పే చేస్తారు. అప్లై చేసుకునే క్యాండిడేట్ మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 38 మించి ఉండరాదు. రిజర్వేషన్ కేటగిరీ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్ట్ అయితే అభ్యర్థులు 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ కింద పనిచేయాల్సి ఉంటుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే అప్లై చేసుకున్న వాళ్ళకి ముందుగా 100 మార్కులకు రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ ను కండక్ట్ చేస్తారు. ఈ రెండిట్లో మార్కులు బాగా సంపాదించుకున్న తర్వాత వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ ను కూడా కలిపి క్యాండిడేట్స్ ను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నిటినీ వెరిఫై చేస్తారు. ఈ వెరిఫికేషన్ లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్లకు పాల్పడ్డా వెంటనే క్యాండిడేచర్ రద్దు చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేద్దామనుకునే క్యాండిడేట్లు ముందుగా mazagon.in అనే ఒఫీషియల్ వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి. విజిట్ అయిన తర్వాత వెబ్సైట్ లోని కెరీర్స్ ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని ట్యాబ్ కనపడుతుంది. అక్కడి నుండి డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసుకుంటూ రావాలి. అప్లికేషన్ ప్రాసెస్ కు ₹353 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ ఫీజుని పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ క్యాండిడేట్లు ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్లు అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను కంప్లీట్ గా చదివి అప్పుడు మాత్రమే అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ డీటెయిల్స్ ను అక్టోబర్ 14న mazagon.in ఆఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది అక్టోబర్ 31న అనౌన్స్ చేస్తారు. సో క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.